Hi friends, this is Mahmood from Automotive Vlogs. హారన్ కంప్లైంట్ అని వెహికల్ మన కాడికి వచ్చింది. అయితే మనం హారన్ చెక్ చేసాం, రావట్లేదు. దాంట్లో క్లాక్ స్ప్రింగ్ ఉంటుంది, క్లాక్ స్ప్రింగ్లో మనం చెక్ చేద్దాము అని మనం ఓపెన్ చేస్తే క్లాక్ స్ప్రింగ్ ఎయిర్ బ్యాగ్ కిందిగా ఉంటుంది. ఇదంతా విప్పాల్సి వస్తుంది. ఇదంతా సైడ్ నుంచి చెక్ చేసాం మేము. అయితే క్లాక్ స్ప్రింగ్ పోయిందని తెలిసింది. ఇది కొత్తది క్లాక్ స్ప్రింగ్. దీనికి కొత్త క్లాక్ స్ప్రింగ్కి ఇలా లాక్ వస్తుంది. లాక్ అంతా ఫిట్ అయిపోయిన తర్వాత లాక్ పొజిషన్లో పెట్టి లాక్ తీయాలి. ఇట్లా లాక్ పొజిషన్లో పెట్టేసి లాక్ తీసి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇవన్నీ సాకెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సాకెట్స్ పెట్టేసేయాలి. ఒక్కొక్కటి ఏ సాకెట్ ఎట్లా ఉందో ఆ సాకెట్ కానీ పెట్టేసేయాలి. వేరే సాకెట్స్కి రావు, పెట్టాలనుకున్నా కానీ వేరే సాకెట్స్కి రావు. మనము ఈ క్లాక్ స్ప్రింగ్ని మనం నార్మల్గా పైన స్టీరింగ్ పెట్టి చెక్ చేద్దాము. స్టీరింగ్ని పెట్టిన తర్వాత మనకు హారన్ వస్తుందా రావట్లేదా, ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాము. ఈ లాక్ స్ప్రింగ్ ఇప్పుడే తీసేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఈ లాక్ స్ప్రింగ్ ఇప్పుడు తీసేయట్లేదు మనము. ఎందుకంటే ఒక్కసారి లాక్ స్ప్రింగ్ తీసిన తర్వాత అది రెడీ టు యూజ్ అన్నట్టే. ఇదైతే మనం టెస్టింగ్లో ఉంది కదా, అప్పుడు చూద్దామని ఫస్ట్ అయితే ఇప్పాము. ఇప్పి తీసిన తర్వాత ఇది పెట్టి చెక్ చేద్దామని ఇవన్నీ లోపల సాకెట్స్ కూడా వస్తాయి. ఈ లోపల సాకెట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత చెక్ చే హారన్ ప్లే అవుతుంది. సో మనం ఈ క్లాక్ స్ప్రింగ్ని టాప్ పొజిషన్లో వస్తుంది, ఆ టాప్ పొజిషన్లో పెట్టి ఇది తర్వాత దిద్దాము. దీనికి స్క్రూస్ వస్తాయి, ఆ స్క్రూస్ అనేసి ఫిట్ చేసేద్దాం. ఆ ప్యానల్స్ ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ వస్తాయో అన్నీ తీసేద్దాం. ఇప్పుడు మనం ఈ లాక్ ఇప్పుడు తీసేయాలి, ఎందుకంటే కరెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి. ఓకే, స్టీరింగ్ కూడా ఎక్కించేద్దాం. స్టీరింగ్ కూడా ఎక్కించేసి మనము ప్లే చేద్దాం. ఇప్పుడు మనకు హారన్ రావడం స్టార్ట్ అయిపోయింది.